గత 12 సంవత్సరాలుగా దక్షిణ భారతం నుంచి ఇద్దరు ఉపరాష్ట్రపతులు దక్షిణ భారతం నుంచి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు రాధాకృష్ణ గారు గాని, అంతకుముందు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు గాని మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇచ్చాం. ఆ విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, దక్షిణ భారతదేశం నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చాం కొన్ని రోజులు, కామర్స్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు గతంలో వెంకయ్యనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఫుడ్ అండ్ సప్లై మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు, షిప్పింగ్ మినిస్టర్ కొన్ని రోజులు సదానంద గౌడ్ గారు ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా దత్తాత్రేయ గారు పనిచేశారు ఇండిపెండెంట్ ఛార్జ్ గా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు. కల్చర్ మినిస్టర్ గా, టూరిజం మినిస్టర్ గా, గతంలో కోల్ మినిస్టర్ గా, మైనింగ్ మినిస్టర్ గా ప్రహ్లాద్ జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులను మాకు ఇక్కడ బలం లేకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి, మురుగర్ గారిని మధ్యప్రదేశ్ నుంచి, జయశంకర్ గారిని గుజరాత్ నుంచి, డాక్టర్ లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి, ఈ రకంగా బయట రాష్ట్రాలు వెంకయ్యనాయుడు గారిని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గెలిపించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఈ రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నా. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు? ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈ రోజు మరి ఉత్తర భారతదేశాన్ని నుంచి వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం, కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.